గమనించాలి. సంసోన్ని మనం చూస్తున్నాం, ఆయన బలహీనుడు, ఈజ్ ఆల్సో ఏ మ్యాన్. బైబిల్ చెప్తుంది ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే, సంసోను కూడా మనలాంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే, లోతు కూడా మనలాంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే, లోతు భార్య కూడా మనలాంటి స్వభావం కలిగినటువంటి మనుషులే, లోతు కుటుంబం కూడా మనలాంటి వారే. అయితే వారు దైవికమైనటువంటి జీవితంలో బలహీనలు అయిపోయినటువంటి వారు ఉన్నారు, దేవుని యొక్క మాటను వినటంలో తప్పిపోయినటువంటి వారు ఉన్నారు, తద్వారా నష్టపోయినారు. వాళ్ళు తమ జీవితాలని నాశనం చేసుకున్నారు, శాపగ్రస్తమైనటువంటి వారు ఉన్నారు. అయితే ఇలాంటి వారిలో ఎందరైతే మరలా పశ్చాత్తాపడినారో వారు ఏం చేస్తున్నారంటే మరలా విశ్వాస వీరులుగా చేయబడినటువంటి వారు ఉన్నారు. కనుక సహోదరుడా సహోదరి, ఎవరు ఏం చెప్తే అది దయచేసి నమ్మవద్దని ప్రభువుని బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాము. దయచేసి వీటన్నిటిని ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోవద్దు.